సో గైస్ ఇప్పుడైతే మనం బుజ్జిని చూడడానికి వెళ్ళిపోతున్నాము. ప్రెసెంట్ హనుమంతవాక దాకా వచ్చాము. అది ఆనందపురంలో పెట్టారంట. 7:30 అవుతుంది. 11 దాకా ఉంటుంది అంటున్నారు. హోప్ సో, ఫింగర్స్ క్రాస్డ్ ఉండాలని కోరుకుందాం. సో లెట్స్ గో. మనం వచ్చేసాం. ఇదే ఇక్కడే పెట్టారు. చాలా మంది ఉన్నారు. వెళ్దాం. ఇదేంటి? ఇది కాదు గాయ్స్, కలికి నేను ఇప్పుడు దాకా కనిపించలేదు కదా, మంచిగా పడుకున్నాను. మా మమ్మీ ఇప్పుడు దాకా వీడియోస్ అన్ని తీసింది. ఇప్పుడు మనం చూడడానికి వెళ్ళిపోతాం. మనం ఆల్రెడీ వచ్చేసాం ఇక్కడికి. అమ్మ అక్కడ చూపించు. అది ఎంట్రన్స్ అది కదా. తీసుకొచ్చాను. గైస్ మన బుజ్జిని అయితే ఈ ట్రక్ మీద తీసుకొచ్చారంట. ఈ డ్రోన్ పైన ఎవరు డ్రోన్తో వీడియో తీస్తున్నారు. సో గైస్ కలికి ఇది తీసుకొచ్చారంట. వెళ్దాం. కవర్ చేస్తారు. అదే చెప్పుదా. ఇంకెందుకు నేను చూపిస్తాం. క్లోజ్ చేస్తారు గైస్. మేము ఇప్పుడే వచ్చాం జస్ట్. సో గైస్ ఫస్ట్ అయితే క్లోజ్ చేస్తారని చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారని తర్వాత ఒకసారి ఓపెన్ చేశారు. Now experience it. Oh, bring me up, I'm on the clock. Put me on top, everybody drop. Put me on top, everybody drop. Guys, మేమైతే ఫైనల్లీ బుజ్జిని చూసేసాం.
సో గైస్ తర్వాత దాన్ని అక్కడ స్టాప్ చేసి ఉంచేశారు. అందరూ లోపలికి వెళ్ళి మంచిగా ఫొటోస్ తీసుకున్నారు, దగ్గర నుంచి చూసారు. నేను మమ్మీ వెళ్ళలేదు, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందని. బట్ మా అన్నయ్య వెళ్ళాడు. బుజ్జి అయితే చాలా బాగుంది. గాయస్ మళ్ళీ లైట్ వేసారు గాయస్. మాకు మళ్ళీ ఆత్రం ఆగట్లేదు, మేము మళ్ళీ క్లోజ్ చేస్తారు అనుకుంటా, చూద్దాం. ఆపేసారు ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. పాస్ ఉండొచ్చు, అత్యాస్ ఉండకూడదు. అయిపోయింది ఫైనల్ అయితే చూసాము. మధ్యలో పుస్తకాకి అయిపోయింది అనుకున్నాం కానీ అయ్యింది. ఇప్పుడు మనం వెళ్దాం. కార్లోకి వచ్చాక ఇంకా డీటెయిల్గా ఓపెన్ చేసా కనీసం. ఇప్పుడు మేము కిచిడీ పని చేయబోతున్నాం. బుజ్జిని ఎక్కలేకపోయాం కదా, సో రివెంజ్. అది మమ్మల్ని ఎక్కలేవలేదు కాబట్టి అది ఎక్కాల్సిన బండి మేమే రిప్లేస్ చేసి మా బండి ఎక్కించేసి మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు మా అన్నయ్య ఈ బండిని పోలీసులు తీసుకెళ్ళేదాకా ఇలాగే చేస్తాడు. ఈ ట్రక్ బుజ్జి ట్రక్ దాని మీద ఎక్కించేస్తుంది. ఎక్కించండి, ఎక్కించు. వెనకాల నుంచి వస్తారు పోలీసు ఇప్పుడు నీ కోసం. నో రిస్క్. ఓకే గైస్, మనం రిస్క్ తీసుకోవాలి, వెళ్ళిపోదాం. అసలే కొత్త బండి. సో అసలే కుర్చీలు ఎక్కువ ఉన్నాయి దగ్గర. కుర్చీ మినిమం డిగ్రీ ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం ఎక్కిద్దాము. ఎక్కి మళ్ళీ దించేస్తాం మేము. ఓకే చాలు. రిస్క్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. మేము దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. చాలా లేట్ అయిపోయింది. మేము 10 అయిపోతుంది. 9:53 అయింది కరెక్ట్గా. ఆల్రెడీ 10. అక్కడ ఎవరో అన్నారు ఎక్కడానికి పే చేయొచ్చు. జనాలు ఇంకా వస్తున్నారు. 8 కల్లా వచ్చి మేమే లేట్గా వచ్చాము అనుకున్నాం. వారు ఆల్రెడీ ఆపేశారు, బట్ ఇప్పుడు కూడా ఇంకా వస్తున్నారు. వీళ్ళ కోసం ఇంకా ఆన్ చేయరు కదా మమ్మీ. సచ్చిన ఆన్ చేయరు వాళ్ళు. చెప్తాం ఏమైందో స్టోరీ మొత్తం మీకు చెప్తాం. ఇప్పుడు మమ్మీ అని కూర్చొని మధ్యలో చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చింది అందరికి. 3 ఫేస్లు ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయినాయి. ఫుల్ లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు. ఆ వాయిస్ మా అన్నదే. ఇప్పుడు భావన్ గడ్ ఎడిటింగ్ ఈ బ్లాగ్ నేనే చేస్తాను. మళ్ళీ భావన్ గడ్ మా అన్నయ్యకి ఫోన్ చేసి బావా నీ వాయిస్ వచ్చింది బావా అంటాడు. అనుకుంటాడు అందరూ బుజ్జిలో తిరిగి ట్రక్. మేము ఇందాక నుంచి ఈ ట్రక్ దగ్గరే తిరుగుతున్నాం. గణేశ్వర్ ఎక్కడానికి కాదు ఫ్రెండ్స్. వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తే మేము వాళ్ళకి చాలా సస్పీషియస్గా కనిపిస్తాం 100%. గైస్, సో మనమైతే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కదా. మనం ఇంటికి వెళ్ళేసరికి నియర్ 12 అయిపోతుంది. సో ఇక్కడ రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్కి వెళ్ళి మమ్మదా
మమ్మీ ఎలా ఉంది బుజ్జి? దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంది. ఇప్పుడు కాదు, మేము రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు చెప్తాం. నాకు ఏదో స్టోరీ అయింది ఒకటి చెప్తాము. ఓకే, సో ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. మనం అయితే ఇప్పుడు ఇండియన్ కిచెన్ రెస్టారెంట్కి వెళ్దాము. తెలుసు కదా మీ అందరికీ, ఎవరిదో రెస్టారెంట్ తెలుసు కదా, చెప్పక్కర్లేదు. సో ఒకసారి విజిట్ చేసి ₹100 ప్లేట్, 1000 రూపీస్ ప్లేట్. ఫుడ్ కర్రీ చాలా బాగుంది. సరే గైస్, మేము మళ్ళీ తినేసాక కలుస్తాం. బాయ్ బాయ్ మమ్మీ, బాయ్. సో గైస్, మనం ఫుడ్ అయితే తినేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, చాలా లేట్ అయిపోయింది. కార్లో మాట్లాడుతున్నాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఆ బుజ్జిని ఎక్కించుకునే దాని మీద ఈ కార్ ఎక్కించకపోతే వాడికి మనశ్శాంతి లేదు. ఇందాకటి నుంచి ఆ ఫీడ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. సో చూద్దాం ఏమవుతుందో. ఎవరిని వస్తే ఇంక అంతే సంగతులు. ఎక్కించేస్తున్నా, ఎక్కించేసాడు. ఇంకెందుకు ఎక్కారా? సగం ఎక్కాడు. ఈసారి ఫుల్ ఎక్కిస్తాడు. మా మమ్మీ ఏం అనుకున్నా కూర్చుంది. వీడేమైనా తేడా చేస్తే అయిపోయాడు. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. సక్సెస్ఫుల్ గైస్. మొత్తానికి అయితే ఎక్కించాడు పైకి. ఎవరు చూడలేదు కాబట్టి అయిపోయింది. నీ లక్కరా, ఎవరు చూడలేదు. మమ్మీ నువ్వేంటమ్మా ఏమో అనుకున్నా సైలెంట్గా కూర్చున్నావు. రెండోసారి ఎక్కడ వద్దా అంటే ఎక్కే తనకి ఎక్కితే కదా. మా మమ్మీ ఫెడ్ అప్ అయిపోయింది. ఇంకా పాపం ఎక్కాలనిపిస్తుంది అన్నాడు, మరి ఎక్కాలనిపిస్తున్నప్పుడు గబగబా ఎక్కి దిగి. గైస్, సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాము. అండ్ చెప్పాను కదా చిన్న స్టోరీ అయిందని. అదేంటంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా, మేము ఇక్కడికి వచ్చేసరికి 8 అయిపోయింది. సో వాళ్ళు చెప్పారు, అంటే ఒఫిషియల్గా రిలీజ్ చేసిన టైం అయితే 10. నేను 11 అంటున్నాను, మా అన్నయ్య 10 అంటున్నాడు. సో అనుకున్నాము, మేము వచ్చాము, ఇలా లోపలికి వెళ్తున్నాము, అందరూ బయటకు వచ్చేస్తున్నారు. క్లోజ్ చేసేసాడు. క్లోజ్ చేసేస్తే ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాము. అంటే మళ్ళీ ఏమో ఊరికే వెయిట్ చేసాము. అలాగా ఓపెన్ చేయనని చెప్పేశారు, కానీ వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత, అప్రాక్సిమేట్గా 1 అవర్ తర్వాత మళ్ళీ, అంటే అందరూ చాలామంది వచ్చారు. ఇది కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్లో కదా, అయినా చాలామంది వచ్చారు. సో అందరూ రిక్వెస్ట్ చేస్తే ఒక పోలీస్ ఆయన వచ్చి బౌన్సర్స్ని అందరినీ పెట్టి లోపలికి అయితే అలౌ చేయం, కానీ మీకైతే మీరు సైలెంట్గా ఏమీ లోపలికి రాకుండా ఉంటే బుజ్జి మీ దగ్గరికి వస్తుందని చెప్పారు. సో ఫైనల్లీ అయితే ఓపెన్ చేశారు. ఆ వీడియోసే మీకు పెట్టాను. అందరినీ బాగా చూపించారు. బట్ తర్వాత అందరూ లోపలికి వెళ్ళేసరికి ఇంకా మొత్తం క్లోజ్ చేస్తారు. నేను మమ్మీ అయితే లోపలికి వెళ్ళలేదు, బట్ మా అన్నయ్య వెళ్ళిపోయాడు. బుజ్జితో ఫోటో దిగలేకపోయాడు. చాలామంది ఉన్నారు కదా, దిగాడంట. సో బుజ్జి డ్రైవర్ని ఇద్దరిని కవర్ చేశాడు. సో దాన్ని కొంచెం ముందే క్లోజ్ చేసేసారు. బట్ మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ చాలామంది ఉన్నారని చెప్పి ఒక 1 అవర్ క్లోజ్ చేసినా సరే అందరూ రిక్వెస్ట్ చేసేసరికి అక్కడ ఉన్న టీం అందరూ అర్థం చేసుకొని ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అందరూ చాలా చాలా దూరం నుంచి వచ్చారు కదా, లాస్ట్కి అందరికి లక్కీగా చూసే ఛాన్స్ దొరికింది. సో గైస్, అది అయింది. ఇప్పుడైతే మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. అండ్
దట్స్ ఇట్ గైస్, ఇవాళ వీడియో అంటే అదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్, అండ్ గైస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్.